గవర్నమెంట్ ప్రిన్సిపల్స్ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యాయి. వాటిని ఉపయోగించుకొని జన విజ్ఞాన వేదిక పేద ప్రజలకి, సామాన్య ప్రజలకి ఉపయోగపడడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నది. మీరంతా కూడా కోఆపరేట్ చేస్తారని Hello, I am Dr. Vinay. Sir, Gaurav Marshal sir, SK Sharma sir और जो गेस्ट वेंकटेश्वर सर को हमारे तरफ से नमस्कार, गुड मॉर्निंग एवरीवन। और ये प्रोग्राम के लिए गौरव प्रसाद सर को और उनके टीम को बहुत बहुत बधाई। और ईच मंथ मैं अपने हॉस्टल के साइड से मैं आकर के मेरी टीम ईच मंथ हम लोग कंडक्ट करेंगे प्रोग्राम, ये आश्वासन मैं देता हूँ। मैं श्री विनायका हॉस्पिटल ईच मंथ आपको आके यहाँ पे फ्री जो भी यहाँ का एक्टिविटी होगा उसमें शामिल होंगे हम लोग, और जो भी सर के गाइडलाइन मिलेगा उसको हम लोग फॉलो करेंगे। अगर बाई चांस भी किसी पेशेंट को बीच में भी अगर अर्जेंट पड़ा तो गौरव प्रसाद सर से कनेक्टिविटी करके हमारे हॉस्पिटल को आके दिखा ले सकते। वो बेडॉक रिलीफ फीस जो हमारा कंसल्टिंग की पूरे जो भी मेंबर होंगे सर के साइड से रहेंगे, उनको हम लोग फ्री कंसल्टिंग और फिर डायग्नोसिस में हम लोग कोशिश करेंगे जितना भी हमारे हॉस्पिटल की तरफ से एक्टिविटी है हम करेंगे सर। और कुछ है तो सर को बोले, उनके हिसाब से हम आगे काम करेंगे। ओके, थैंक यू। ऑर्गेनाइज किए इसके लिए मैं आपको बहुत बहुत बधाई देता हूँ। और आगे एवरी टाइम आई थिंक ये और इंक्रीज होगा। हम लोग लाइन्स क्लब का भी मेंबर से हम लोग लाइन्स क्लब भी आप सपोर्ट करेंगे। ज़्यादा पेशेंट्स आएंगे और ज़्यादा फैसिलिटीज हम लोग कोशिश करेंगे और ज़्यादा प्रोवाइड कर सकें। आप लोगों को अगेन बहुत बहुत बधाई। और आप लोग ऐसे लग रहे हैं आपकी जो टीम है बहुत अच्छी टीम है। आप इस लोगों को काम को आगे बढ़ाइए। और सबसे बड़ी बात मैंने देखी यहाँ पे कि जो एक्चुअल नेसेसिटी है जिन लोगों को, जो पूरा पर्सन है, उन लोगों को ये फैसिलिटी मिल रही है, बहुत अच्छी बात है। थैंक यू। డాక్టర్ కోయా వెంకటేశ్వరరావు గారు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు, అలాగే మెడ్సిన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వినయచారి గారు, ఇంకా జన విజ్ఞాన కార్యకర్తలు, మా వాకింగ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, మిత్రులారా, ఈ రోజున జన విజ్ఞాన వేదిక తెలంగాణ దుబ్బుల్లాపూర్ మండలం మేడ్చల్ జిల్లా ఆధ్వర్యంలో ఇక్కడ బీపీ మరియు షుగర్ సంబంధించినటువంటి అనుభవజ్ఞులైన డాక్టర్లతోటి పర్యవేక్షణలో 100 రూపాయలకు మాత్రమే ఈ యొక్క మెడిసిన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంతకుముందే మా అధ్యక్షులు చెప్పినట్టు 100 రూపాయలకి మెడిసిన్ ఏ విధంగా ఇస్తున్నారు అని అంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా డోనర్స్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డాక్టర్ మా సిద్ధు ఉన్నాడు. సిద్ధు 2100 రూపాయలు ఇచ్చాడు ఈ యొక్క మెడికల్ క్యాంపు గురించి. అట్లే కోటేశ్వరరావు గారు 1100 రూపాయలు ఇచ్చారు. అశోక్ రెడ్డి 1000 రూపాయలు ఇచ్చారు. బాపురెడ్డి గారు 1000 రూపాయలు ఇచ్చారు. అలాగే శాస్త్రి గారు 500 రూపాయలు. తర్వాత యాదేశ్ గారు 400 రూపాయలు. కృష్ణ గారు 200 రూపాయలు. ఈ విధంగా ఇంకా చాలామంది ఇట్లా ఇప్పటికీ ఇవ్వడం జరిగింది. తర్వాత ఎస్వి చారి గారు 500, పంతులు గారు 1100 రూపాయలు. ఈ విధంగా చాలామంది దాదాపు 12,000 రూపాయల వరకు ఈ యొక్క డొనేషన్ ద్వారా వచ్చినాయి. బట్ ఇంకా మనకు మెడిసిన్స్ వచ్చేవరకు ఇప్పటికీ దాదాపు 40,000 రూపాయలు ఈరోజు మనకు మొత్తం ఖర్చు వచ్చింది. ఈ యొక్క 40,000 రూపాయలు కూడా మనం ఈ యొక్క పేద ప్రజలకు ఆరోగ్యంలో వాళ్ళని మనం ఏ విధంగా వాళ్ళను కాపాడగలము అని ఒక ఆలోచన చేసి వారు
చాలామంది మెడిసిన్స్ వాడకుండా అదే తగ్గుదలే తగ్గబోతే చచ్చిపోవడం ఎందుకు ఈ డబ్బులు ఖర్చు పెట్టేసి తినడానికి వెళ్ళినప్పుడు ఈ మందులకు ఎక్కడ పెట్టాలని చెప్పేసి అనుకునే పరిస్థితుల్లో మనం ఈ విధంగా 100 రూపాయలకే నేను అడిగాను. ఇప్పుడు 2-3 పేషెంట్స్ వచ్చారు ఇక్కడికి. అయ్యా మీరు ఇంతకుముందు వాడుతున్నారా అంటే వాడుతున్నాం అని చెప్పారు. ఎంత మా మెడిసిన్స్ అవుతున్నాయి మీకు అని అంటే మాకు 300 రూపాయలని ఒకరు చెప్పారు, ఒక అతను 1200 రూపాయలు చెప్పారు, ఒక ఆయన 1500 రూపాయలు చెప్పారు. ఆ మెడిసిన్ నిజంగా మీరు 100 రూపాయలకి ఇస్తారే పని చేస్తాయని చెప్పి అడగడం జరిగింది. అంటే మేము చెప్పాము ఇవన్నీ కూడా బ్రాండెడ్ మెడిసిన్సే, ఈ మందులో కామలు తేడా లేదు, కంపెనీ వేరే ఉంటుంది. బియ్యం చాలా చోట్ల పండిస్తారు కానీ అయ్యే బియ్యం మనం తినేది. అందులో సోనా మసూరి అని చెప్పి అంటాం, సోనా మసూరి అన్ని చోట్ల పండుతాయి. అట్లనే మెడిసిన్ కూడా అందరు తయారు చేస్తారు, అదే మెడిసిన్ ఉంటుంది అందులో అని చెప్పి అట్లనే సార్ మేము పని చేస్తే పని చేయమని చెప్పి అని అనుకున్నాను. 100 రూపాయల మెడిసిన్ అంటే లేదు 100 రూపాయలు కాదు, వాటి కాస్ట్ వచ్చేసి 500 నుంచి 1000 రూపాయలు వరకు ఉంటుంది. మేము మీకు పేదవాళ్ళకి అందియాలని చెప్పేసి 100 రూపాయలు చెప్పి అందిస్తున్నాం అని చెప్పంటే అట్లా అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళ ప్రజల్లో ఒక అపోహ ఉంది, తక్కువ వస్తున్నదంటే దానికి వాల్యూ లేదని చెప్పి అనుకుంటారు, రేట్ ఎక్కువ చెప్తే దానికి వాల్యూ ఉంది అనుకుంటారు. అది కాదు. ఈ యొక్క జన విజ్ఞాన వేదిక ఈ విధంగా మొత్తం ఒక ప్రజలందరి దగ్గర కూడా వాళ్ళలో ఒక సేవాభావాన్ని నేర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మా వాకింగ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా కలిసి ఒక సేవాభావం, మనం కూడా ఒక సర్వీస్ చేయాలి, పేదవాళ్ళకి ఏదో మనం తోచిన కాడ చేయాలని చెప్పేసి అనే ఉద్దేశంతో ఈ మొత్తం కూడా కలిసి రావడం జరిగింది. కాబట్టి ఆ విధంగా ఈ యొక్క మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే మేము ఈసీఐలో కాపురాలో దాదాపు 6 సంవత్సరాలుగా ఈ యొక్క మెడికల్ క్యాంప్ నడుపుతాము. ఇక్కడ దాదాపు 350 మంది వస్తూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా మెడిసిన్ తీసుకుంటూ ఉన్నారు. ఇదేంటంటే ఒకసారి బీపీ షుగర్ వస్తే రెగ్యులర్గా వాడాల్సిందే. రెగ్యులర్గా వాడేటప్పుడు ఈ యొక్క మెడిసిన్స్ అనేది చాలా ఎక్స్పెండిచర్ అయిపోతుంది. కాబట్టి అక్కడ ఇస్తూ ఉన్నాం. కరోనాలో కూడా ఇంటింటికి వెళ్ళి మేము అక్కడ మెడిసిన్స్ ఇచ్చి రావడం అనేది జరిగింది. అదేవిధంగా మధురానగర్లో ఇంకో సెంటర్ స్టార్ట్ చేశాం. అక్కడ కూడా దాదాపు 150 మంది నుంచి 200 మంది పేషెంట్లు వస్తూ ఉన్నారు. ప్రయత్నాల్లో స్టార్ట్ చేసాం. ఇంకోటి ప్రయత్నాల్లో కూడా 150 నుంచి 200 మంది వరకు వస్తూ ఉన్నారు. ఇక ఇంకో సెంటర్ కింద గుర్తులాపులు కూడా మనం ప్రారంభిస్తే ఇక్కడ నుంచి చాలామంది ప్రయత్నాలు కూడా పోతూ ఉన్నారు. మరి అంత దూరం వెళ్ళాల్సిన పని లేకుండా గుర్తులాపులో ఒక సెంటర్ పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అని మా మిత్రులందరితో కూడా మేము మాట్లాడినప్పుడు అందరూ కూడా బాగుంటుంది సార్, మనందరూ కూడా సపోర్ట్ చేద్దాం, మార్నింగ్ వచ్చి వాకింగ్ మనం అందరికీ ఒక ఏ విధంగా ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయాన్ని చెప్తున్నాం. మన దగ్గర కూడా షుగర్ పేషెంట్స్ ఉన్నారు, బీపీ పేషెంట్స్ ఉన్నారు. నిజంగా మందులకు చాలా అవుతున్నాయి సార్. కాబట్టి ఇలాంటివి మనం స్టార్ట్ చేద్దాం, మీరు మొదలు పెట్టండి అని చెప్పంటే మనం మొదలుపెట్టాం. అనేక మంది ఇంతకుముందు చెప్పిన పేర్లు కాబట్టి చాలామంది పేర్లులో ఉన్నాయి. అందరూ కూడా సహకారం అందిస్తూ ఉన్నారు. డాక్టర్ శర్మ గారు ఉన్నారు, వారు ఏమంటే వినాయక హాస్పిటల్ అని చెప్పేసి అని మనకి ఇక్కడ హాస్పిటల్స్ కాలేజీలో ఉంటుంది. హాస్పిటల్ ఓనరే సార్, ఆయన దగ్గర దాదాపు 15 మంది స్పెషలిస్ట్ పనిచేస్తారు. నేను ఎవరిని పంపిస్తాను, నేనే వచ్చి చూస్తాను పేషెంట్లకు ఫ్రీగా. మీరు చేసే సర్వీస్లో మా సర్వీస్ కూడా ఉండాలి, మేమే చేస్తామని చెప్పి మొత్తం ఆయన హాస్పిటల్ స్టాఫ్ మొత్తం పట్టుకొచ్చేసి ఆయన చూస్తూ ఉన్నారు. అలానే లయన్స్ క్లబ్ నుంచి డాక్టర్ అగర్వాల్ గోయల్ సార్, లయన్స్ క్లబ్ గోయల్ సార్ వచ్చారు. ఆయన కూడా డాక్టరే సార్. ఎక్కువ పేషెంట్ అయితే నేను కూడా చూద్దామని వచ్చాను. మీరు ఇది కంటిన్యూ చేయండి సార్, చేస్తే మేము కూడా లయన్స్ క్లబ్ నుంచి డాక్టర్ని తీసుకొని వస్తాం, మేము కూడా చూస్తాం. మంచి సెంటర్ బాగున్నది, నీడ ఉన్నది, మంచి నీట్గా ఉన్నది. ఈ సెంటర్లో చాలా మంచిగా అనిపిస్తుంది సార్ మనం చూడాలంటే. ఇంకా ఐ క్యాంప్ కూడా పెట్టాం సార్, ఐ క్యాంప్ పెడితే కూడా మేము డాక్టర్లు వచ్చి చూస్తాం సార్ ఇక్కడ అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి ఒకరికొకరు ఇన్స్పిరేషన్ మొత్తం వాళ్ళ స్టాఫ్. అట్లా మా స్టూడెంట్స్ 10th క్లాస్ పిల్లలు వచ్చేసి సార్ ఆ యొక్క దాంట్లో వాలంటీర్గా మాకు కూడా కల్పించండి సార్ అని చెప్పంటే పిల్లల్ని మొత్తం 35 మంది పిల్లలు తయారైతే లాటరీ వేసి తీసాం. మీకు ఎక్కువ మంది లేదురా బాబా 7కి అని చెప్పి 7 తీసుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ వీక్ వీళ్ళు రాదు, నెక్స్ట్ వీక్ మీకు ఛాన్స్ ఇస్తాం. అట్లా ఒక్కొక్కరిని అందరినీ కూడా మిమ్మల్ని అందరూ పార్టిసిపేట్ చేస్తామని చెప్తాం. ఆ విధంగా వాళ్ళందరూ వచ్చారు. అలాగే మా వాకింగ్లో 32 మంది ఉన్నారు, దాదాపు 20 మంది వచ్చారు ఇవాళ వాలంటీర్స్. వీళ్ళంతా వాకింగ్ 20 మంది. కాబట్టి ఈ విధంగా అందరూ కూడా ముందుకు వచ్చేసి యొక్క శిబిరాన్ని మనం సక్సెస్ఫుల్ చేసి పేదవాళ్ళకి అయినంత వరకు మనం సహాయం చేసే ప్రయత్నం మనం చేద్దాం. ఎందుకంటే మనం అనేక రకాలుగా మనం కొంత స్తోమత కలిగిన వాళ్ళం కాబట్టి పేదవాళ్ళకి సాయం చేయడంలో మనకు వచ్చే నష్టం లేదు. వారి యొక్క ఆశీర్వాదాలు మనకి ఎప్పటికీ ఉంటాయి. కాబట్టి ఆ విధంగా
ఈ యొక్క సర్వీస్ చేస్తానికి మీరు అందరూ కూడా ముందుకు వచ్చినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎమ్మడి ఇక్కడ మునికృష్ణ ఉన్నారా? మునికృష్ణ ఈ ప్రారంభానికి మొత్తం ముఖ్యుడు ఆయనే. సార్ ఇది పెట్టాలి మనం అని చెప్పేసి అక్కడ అనౌన్స్ చేసి మా వాకర్స్ అందరూ కూడా మోటివేట్ చేసింది ఆయనే. దానికి వెంబడే ఫుల్ సపోర్ట్గా సలీం గారు, ఇక దానికి వెంబడే మా రాజయ్య గారు, తర్వాత శర్మ గారు, మన సోని సాబ్ ఈయన మధ్యప్రదేశ్, కానీ ఆయన కూడా లేదు చేయాలా సార్ మనం అని చెప్పి మొత్తం కరపత్రాలు అందరూ తీసుకుని పంచుతూ ఉంటాడు. కాబట్టి ఆ విధంగా ఆయన అందరూ కూడా ముందుకు వచ్చేసి దీన్ని వెంబడే చూసి సిద్ధు గారు ఇన్స్పిరేషన్ అయ్యి వెంబడే 2001 రూపీస్ కొట్టేశారు సార్. కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దీంట్లో సాయం చేస్తూ ఉన్నారు. వెంటనే నేను మల్లాచారి గారితో సంప్రదించేస్తే సార్ ప్రారంభిద్దాం సార్ వెంబడే మనం ప్రారంభించేసి మేము పూర్తిగా సహకారం అందిస్తామని చెప్పి ప్రయోజనం నుంచి కారు వేసుకొని పొద్దున్న 6:30 వరకు వాళ్ళు ఇక్కడికి వచ్చేసి మొత్తం ఏ విధంగా సెటప్ చేయాలి ఏంది, ఇంకా ఫస్ట్ రోజు కాబట్టి మనకు మొత్తం దాన్ని ఏ విధంగా సెటప్ చేయాలి అర్థం కాలి. వాళ్ళంతా ఉండి శ్రీనివాసరావు గారు మొత్తం ముఖ్యంగా బెడ్స్ అండ్ సెట్లు కావాలి ఏంది మొత్తం కూడా లోపల చెప్తా ఉన్నారు. ఆ విధంగా అనంతరం సార్ తర్వాత మళ్ళీ శంకర్రావు సార్ కొద్దిగా రాగానే శంకర్రావు సార్ రాగానే ఎప్పుడైనా మైక్ తీసుకొని సార్ ఎట్లా ఉండాలి సెటప్ అని మొత్తం కూడా తెలియడం అనేది జరిగింది. కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా సేవాభావం చేయాలంటే ఎంత ఇంట్రెస్ట్ తోటి ముందుకు వస్తూ ఉన్నారు. తర్వాత బురాన్ సార్ 4-5 రోజుల నుంచి మొత్తం దీనెంబడే పడ్డాడు. రాయబెట్టి సార్ ఏమేం కావాలి మనకు బుక్లు కావాలి, మన పాంప్లెట్స్ కావాలి, బుక్స్ కావాలి, మెడిసిన్ తేవాలి, వీటన్నిటి ఏం చేయాలి ఏంది మొత్తం. ఇక రవి సార్ ఉన్నాడు, ఆయన మొత్తం బ్యాగ్లు తయారు చేసి ఇచ్చాడు. పై మనం కొనుక్కొచ్చి బ్యాగ్ మొత్తం ఆయన తయారు చేసి ఇచ్చాడు. ఈ విధంగా ఒక్కొక్కరు ఇట్లా చేస్తున్నామనంటే మేము మమ్మల్ని కూడా ఇంక్లూడ్ చేయండి సార్, మమ్మల్ని కూడా తెలియండి సార్, మేము కూడా వస్తామని చెప్పంటున్నాం. కాబట్టి వీరందరి సహకారంతో ఇది కంటిన్యూగా ఇది ఆగేది కాదు. ప్రతి నెల 4వ ఆదివారం కంటిన్యూగా మనం బతుకున్న రోజులు ఇది నడిపిద్దాం. మనం పోయిన యూత్ సిద్ధు లాంటి వాళ్ళు దీన్ని నడిపేయాలని చెప్పి కూడా మేము కోరుకుంటాం. ఎందుకంటే ఆల్రెడీ 60 ఏళ్ళు అయిపోయింది, మేము నడితే 10-15 ఏళ్ళు నడుస్తాం. దాని తర్వాత రాజు బురాన్ సారు సిద్ధు లాంటి వాళ్ళు ముందుకు వచ్చేసి దాన్ని నడిపించుకుంటే బాగాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు.